హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. రెగ్యులర్గా ట్రై చేసే ఆమ్లెట్ కంటే ఈ ప్లఫీ ఆమ్లెట్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుందంట. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. రీసెంట్ టైంలో చాలామంది ట్రై చేసి ఉంటారు. బీటర్తో అయితే పెద్ద టైం ఏం పట్టదు, కానీ ఈ విస్కర్తో మాత్రం నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. నేనైతే 3 eggs తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇలా విస్కర్ తోటి చాలాసేపు బీట్ చేస్తే కానీ ఇలా నురుగు రాలేదు. ఇంకా కలపడం నా వల్ల కాదని చెప్పి ఇక్కడితో ఆపానమాట. అప్పటికి మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూనే కలిపానండి. ఎంత మిక్స్ చేసినా నురుగు రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందేమో ఇంకా ప్లఫీగా రావాలంటే. నాకైతే ఇలా సరిపోతుంది అనిపించింది. అసలు ట్రై చేద్దాము ప్లఫీగా వస్తుందో లేదో అని చెప్పి వేసానమాట. కొంచెం లోతుగా ఉన్న కడాయినే తీసుకోండి. దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ని అయితే వేసేసుకున్నాను. మనం సాల్ట్ ఒకటే యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత పైనుంచి కొంచెం కారం చల్లుకుంటే బాగుంటుంది. ఒకవైపు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. నార్మల్ ఆమ్లెట్ కంటే ప్లఫీగానే వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. కొంచెం టైం పట్టినా టేస్టీగా చేసుకోవాలంటే ఇలాగే ట్రై చేయాలి. మీరు ఎప్పుడైనా ఈ ప్లఫీ ఆమ్లెట్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి. ఈ ప్లఫీ ఆమ్లెట్కి మీకు ఎంత టైం పట్టిందో కామెంట్స్లో షేర్ చేయండి.